హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చరణ్ వ్లాగ్స్. ఈరోజు కోయట్లో ఉండే మలబార్ అండ్ గోల్డ్ షాప్కి వచ్చానండి. ఎందుకంటే చాలామంది బంధువులు డబ్బులు ఇస్తాం కోయట్ నుంచి బంగారు దమ్మని చెప్తా ఉంటారు. ఎందుకు అలా అడుగుతున్నారు, ఇక్కడ బంగారుకు ఏమైనా అంత స్పెషాలిటీ ఉందా అని ఈ వీడియోలో చూద్దాం రండి. ఈరోజు బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం రండి. 24 క్యారెట్ వచ్చేసి 26 దినార్ల 920 ఫిల్స్ ఉంది. అంటే మన ఇండియా డబ్బులు 7,538 రూపాయలు పడుతుంది. అలాగే 22 క్యారెట్ చూసుకుంటే 24 దినార్ల 686 రూపాయలు పడుతుంది. అంటే మన ఇండియా డబ్బులు 6,912 రూపాయలు పడుతుంది. అలాగే 18 క్యారెట్ బంగారు చూసుకుంటే 20 దినార్ల 190 ఫిల్స్ ఉంది. అంటే ఇండియా డబ్బులు 5,653 రూపాయలు పడుతుంది. ఈరోజు రేటు ప్రకారం ఇంత ఉన్నదండి. ఇక్కడ బంగారు కొనడానికి ఎందుకు ఇష్టపడతారంటే ప్యూరిటీ, అంటే స్వచ్ఛమైన బంగారం దొరుకుతుంది. 916 కేడిఎం బంగారు దొరుకుతుంది. కువైట్ మొత్తం ఇలాంటి బంగారే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కువైట్ గవర్నమెంటే బంగారు చెక్ చేసిన తర్వాతనే షాప్స్కి పంపిస్తుంది. ఇంకొకటి ఇక్కడ తరుగు, కూలీ, జిఎస్టీ ఇలా ఏవేవో ఛార్జీలు చేయరు. ఓన్లీ మేకింగ్ ఛార్జ్ మాత్రమే ఉంటుంది. అది కూడా ఒక గ్రాముకి 700 ఫిల్స్ నుండి దగ్గర 3 దినార్ల దాకా ఉంటుంది. అంటే మన ఇండియా డబ్బుల్లో చూసుకుంటే 200 నుంచి మొదలుకొని 1000 రూపాయల దాకా మేకింగ్ ఛార్జీ ఉంటుంది. ఈ బంగారు వచ్చేసి ఆన్లైన్లో ఒకే రేట్ ఉంటుంది. అన్ని షాపులలో ఏ షాప్ కన్నా వెళ్ళండి, ఆన్లైన్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఆన్లైన్ ప్రైస్ వచ్చేసి దినార్ రేట్ మారాలేనమాట. ఒక్కొక్క రోజు తగ్గుతూ ఉంటుంది, ఒక్కొక్క రోజు ఎక్కుతూ ఉంటుంది. సో ఆన్లైన్ ప్రైస్ మాత్రమే మొత్తం కువైట్ ఉంటుంది. మన ఇండియాలో అయితే ఆంధ్రాలో ఒక విధంగా ఉంటుంది, ముంబైలో ఒక విధంగా ఉంటుంది, చెన్నైలో ఒక విధంగా ఉంటుంది. ఇక్కడ అలా ఉండదు. అన్నీ కువైట్ మొత్తం ఒకే రకమైన బంగారు ఉంటుంది, ఒకే రకమైన రేట్ ఉంటుందండి. అలాగే మగవాళ్ళు కువైట్లో 1 సంవత్సరం పూర్తి చేసుకొని ఉంటే కనుక వాళ్ళు 20 గ్రాముల వరకు బంగారు తీసుకెళ్ళచ్చు. అలాగే లేడీస్ అయితే వాళ్ళు 1 సంవత్సరం పూర్తి చేసుకొని ఉంటే కనుక 40 గ్రాముల వరకు తీసుకెళ్ళచ్చు. అంతకన్నా ఎక్కువ తీసుకెళ్లేదానికి అవ్వదు. ఒకవేళ తీసుకెళ్లారంటే వాటి బిల్లులు ఉండాలి. బిల్లులు ఉంటే చెన్నై ఎయిర్పోర్ట్లో చెక్ చేసి కస్టమ్ డ్యూటీ ఉంటుందండి. వాళ్ళు ఎంత కట్టమంటే అంత కట్టాలా, లేదంటే మీ బంగారు ఇంటికి తీసుకెళ్లేదానికి ఒప్పుకోరు. సో ఇది అన్నమాట కువైట్లో బంగారు కొనడానికి ఇండియా వాళ్ళు ఇష్టపడేదానికి. ఎందుకంటే ఇదే మెయిన్ రీజన్ అన్నమాట. బంగారు ప్యూరిటీ ఉంటుంది, అలాగే కూలి తక్కువ ఉంటుంది, బంగారు కూడా మొత్తం 916 కేడిఎం ఉంటుందండి. అందుకే ఎవరైనా సరే ఇండియా నుంచి తీసుకురా అంటూ ఉంటారు. సో ఈ కారణాల వల్ల మీరు ఎవరన్నా కొనాలనుకుంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర తెప్పించుకోవచ్చు. ఇంక ఈ షాపులన్నీ వచ్చేసి మాల్యాలో ఉంటాయి. మాల్యాలో మొత్తం అన్ని బంగారు షాపులే ఉంటాయి. ఏ బంగారు షాప్కైనా పోయి కొనుక్కోవచ్చు. దాంట్లో ఏ డొల్లా ఉండదు. మొత్తం అంతా గ్యారంటీగా ఉంటాయి. ఏ ఇబ్బంది వచ్చినా కానీ మళ్ళీ మీరు కువైట్కి తీసుకొచ్చి మార్చుకోవచ్చు. కూలి మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. బంగారు మాత్రం వాళ్ళు ఎంతైతే రేటు ఉంటుందో అంతే ఇచ్చేస్తారు. ఒక దినార్ అట్లా తగ్గిస్తారు వాళ్ళు కొనుక్కునేదానికి. మనం కొనుక్కోవాలంటే ఆన్లైన్ ప్రకారము, వాళ్ళు తీసుకోవాలంటే ఒక 2 దినార్లు తగ్గుతుంది అంతే. మిగతాదంతా సేమ్ టు సేము. నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్, మర్చిపోకుండా. థ్యాంక్ యూ. అలాగే మీ దగ్గర ఇండియా బంగారు ఉంటే కువైట్లో తెచ్చి మార్చుకోవచ్చండి. ఇక్కడ మారుస్తారు.